హిందూ క్యాలెండర్లో పండుగలకు పవిత్రమైన రోజులకు కొదవే లేదు. కానీ అన్ని నెలల్లోకెల్లా కార్తీక మాసం చాలా స్పెషల్. ఇది దేవుళ్లకు, ముఖ్యంగా శివుడికి మరియు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన నెల. అందుకే ఈ నెలను చాలా పవిత్రంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ 2025వ సంవత్సరంలో ఈ అద్భుతమైన కార్తీక మాసం అక్టోబర్ 22వ తేదీ నుండి మొదలవుతుంది. ఈ నెల మొదలవ్వగానే వాతావరణం మొత్తం మారిపోతుంది. ఇళ్లల్లో, గుళ్ళల్లో ఒక రకమైన భక్తిభావం, ప్రశాంతత నిండిపోతాయి. పొద్దున్నే చల్లటి నీళ్ళతో స్నానం చేయడం, గుడికి వెళ్ళి దీపాలు వెలిగించడం, సాయంత్రం తులసికోట దగ్గర, ఇంటి గడపల దగ్గర దీపాలు పెట్టడంతో ప్రతి ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఈ కార్తీక మాసం అంటే ముఖ్యంగా పరమేశ్వరుడికి అంటే ఆ శివయ్యకు ఎంతో ఇష్టం. ఈ నెలంతా ఎవరు శివుణ్ణి మనస్ఫూర్తిగా పూజిస్తారో, ఉపవాసాలు ఉంటారో, ఆయన నామాన్ని జపిస్తారో వాళ్ళ కోరికలన్నీ శివయ్య తప్పకుండా తీరుస్తాడని మన పెద్దలు మొదటి నుండి చెప్తున్నారు. ముఖ్యంగా ఓం నమ శివాయ అయిన 5 అక్షరాల మంత్రాన్ని, దీన్నే పంచాక్షరి మంత్రం అంటారు. మనసులో తలుచుకుంటూ శివుణ్ణి స్మరించుకునే వాళ్లకు తప్పకుండా ఆయన దయ, ఆశీస్సులు లభిస్తాయని చాలామంది బలంగా నమ్ముతారు. శివుడు చాలా బోలా శంకరుడు, అంటే చాలా త్వరగా కరిగిపోయేవాడు. భక్తులకు ప్రేమగా ఒక చెంబు నీళ్లు పోసి ఒక మారేడు ఆకు వేసి చాలు పొంగిపోయి కోరిన వరాలు ఇచ్చేస్తాడు. అలాంటిది ఆయనకి ఇష్టమైన ఈ కార్తీక మాసంలో పూజిస్తే ఆ వచ్చే ఫలితం మామూలుగా ఉండదు. అయితే జ్యోతిష్య ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసం ఇంకా స్పెషల్ అని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ నెలలో కొన్ని చాలా అరుదైన మంచి యాగాలు ఆకాశంలో ఏర్పడుతున్నాయి. ఈ గ్రహాల కదలిక వల్ల కొన్ని మంచి యాగాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి కార్తీక మాసంలో చాలిస యోగం, బుధాదిత్య యోగం, అలాగే ప్రీతి మరియు ఆయుష్మాన్ యోగాలు లాంటివి ఏర్పడుతున్నాయి. ఈ పేర్లు మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ చాలా పాజిటివ్ ఎనర్జీనిచ్చే యోగాలు. ఉదాహరణకు బుధ విద్య యోగం అంటే సూర్యుడు బుధుడు కలవడం. ఇది తెలివితేటలకు, మంచి మాట తీరుకు, వ్యాపారాలలో సక్సెస్ రావడానికి చాలా స్పెషల్. ఉదాహరణకు బుధాదిత్య యోగం అంటే సూర్యుడు బుధుడు కలవడం. ఇది తెలివితేటలకు, మంచి మాట తీరుకు, వ్యాపారంలో సక్సెస్ కావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ప్రీతి యోగం అంటే మన రిలేషన్షిప్స్, అంటే బంధువులతో, స్నేహితులతో సంబంధాలు బాగుపడడానికి, అందరితో ప్రేమగా ఉండడానికి సహాయపడుతుంది. ఇక ఆయుష్మాన్ యోగం అంటే మంచి ఆరోగ్యం, ఎక్కువ కాలం జీవించడానికి దేవుడి బ్లెస్సింగ్స్ దొరకడం. ఇవన్నీ మంచి పాజిటివ్ యోగాలు ఈ కార్తీక మాసంలో వస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మనం చేసే పూజలకు, దానాలకు ఫలితం రెట్టింపు ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారిపై శివయ్య దయ, ఆయన స్పెషల్ బ్లెస్సింగ్స్ ఉండబోతున్నాయి. వాళ్ళు ఏది పట్టినా బంగారం అయ్యే అవకాశం ఉంది. ఈ అదృష్టవంతమైన రాశులు ఏవి, వాళ్ళు శివుని ఎలా పూజిస్తే ఇంకా మంచి జరుగుతుంది, ఏ మంత్రాలు చదివితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో పూర్తిగా సమగ్రంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా ఎనర్జీతో చురుకుగా ఉంటారు. ఏ పని అయినా ఫాస్ట్గా చెయ్యాలి, ముందు ఉండాలి అనుకుంటారు. వీరికి కోపం కొంచెం తొందరగా వస్తుంది, కాని మనసులో ఏమీ ఉండదు. ఈ రాశికి అధిపతి అంగారకుడు. జ్యోతిష్యం ప్రకారం ఈ అంగారకుడిని సాక్షాత్తు పరమేశ్వరునిలో ఒక భాగంగా, ఆయన అంశగా భావిస్తారు. అందుకే మేషరాశి వాళ్లకు శివుడితో ఒక స్పెషల్ కనెక్షన్ ఉంటుంది. వీళ్లు శివుడిని పూజిస్తే ఫలితం చాలా త్వరగా వస్తుంది. ఈ కార్తీక మాసంలో మేషరాశివాళ్లు శివయ్యను పూజించేటప్పుడు ముఖ్యంగా ఎర్రని పువ్వులను వాడాలి. ఉదాహరణకు ఎర్ర మందారాలు లాంటివి. దాంతోపాటు ఎర్ర చందనం మరియు ఎరుపు రంగులో ఉండే పండ్లను, అంటే దానిమ్మ పండు లాంటివి స్వామికి నైవేద్యంగా పెడితే వీరికి చాలా శుభ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఎరుపు రంగు అంగారకుడికి ఇష్టమైన రంగు. ఇలా చెయ్యడం వల్ల అంగారకుడు శాంతించి మంచి చేస్తాడు. వీళ్లు పూజ చేసే సమయంలో ముఖ్యంగా నాగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదవడం చాలా మంచిది. నాగేశ్వరుడు అంటే పాములను ఆభరణంగా ధరించినవాడు, అంటే మన శివయ్యే. ఈ మంత్రాన్ని చదవడం వల్ల మేషరాశివాళ్లు కోరుకున్న కోరికలు చాలా త్వరగా నెరవేరే అవకాశం ఉంది. అంతేకాదు ఈ నెల మొత్తం లేదా కనీసం సోమవారాలు అయినా సరే శివునికి గంగాజలంతో లేదా స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల వీళ్ల కెరియర్లో, అంటే ఉద్యోగం లేదా వృత్తిలో చాలా మంచి డెవలప్మెంట్ సాధిస్తారు.
ప్రమోషన్ రావడం, కొత్త జాబ్ ఆఫర్ రావడం లేదా బాస్ నుండి మంచి ప్రశంసలు దొరకడం లాంటివి జరగచ్చు. రెండవది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు పైకి చాలా గంభీరంగా సైలెంట్గా కనిపించినా లోపల చాలా ఇంటెన్స్గా పట్టుదలగా ఉంటారు. వీళ్ళు చాలా ఎమోషనల్ కూడా. ఈ రాశికి కూడా అధిపతి అంగారకుడే. కాబట్టి మేషరాశి వాళ్లలాగే వీరికి కూడా శివుడితో మంచి సంబంధం ఉంటుంది. వీళ్లు కూడా శివయ్య ఆశీస్సులను ఈ కార్తీక మాసంలో బలంగా పొందవచ్చు. వృశ్చిక రాశివాళ్లు ఈ నెలలో శివుడిని పూజించేటప్పుడు గులాబీ పువ్వులతో పూజించడం చాలా మంచిది. దాంతోపాటు శివుడికి ఎంతో ఇష్టమైన 3 ఆకులు కలిసి ఉండే బిల్వపత్రాలను కూడా తప్పకుండా సమర్పించాలి. మారేడు ఆకులేని శివపూజ పూర్తి కాదు అంటారు. వీరికి జీవితంలో ఏవైనా కష్టాలు, ఇబ్బందులు, శత్రువుల నుండి భయం లేదా తెలియని ఆందోళనలు ఉంటే ఈ కార్తీక మాసంలో రోజూ రుద్రాష్టకం చదవడం చాలా మంచిది. రుద్రాష్టకం అంటే శివుడిని పొగుడుతూ చెప్పే ఒక పవర్ఫుల్ స్తోత్రం. ఇది చదివితే శివుడు కరిగిపోయి మన కష్టాలన్నీ తీసేస్తాడని నమ్మకం. ఈ కార్తీక మాసంలో శివుడి స్పెషల్ దయ వల్ల ఈ రాశివాళ్లు ఏ రంగంలో ఉన్నా సరే విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసేవాళ్లకు మంచి పేరు వస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా వ్యాపారం చేసేవాళ్లకు ఇది చాలా మంచి సమయం. వాళ్లకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అస్సలు ఊహించని మార్గాల నుంచి కూడా వీడికి డబ్బు లేదా మంచి అవకాశాల రూపంలో ప్రయోజనాలు దొరుకుతాయి. చాలా కాలంగా ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు పూర్తవుతాయి. మూడవది మకర రాశి. మకర రాశి వాళ్లు చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్. చాలా కష్టపడతారు, చాలా ఓపికగా ఉంటారు. వీరికి క్రమశిక్షణ ఎక్కువ. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. చాలామంది శనిదేవుడు అనగానే భయపడతారు. కాని శనిదేవుడు న్యాయాన్ని పాటిస్తాడు. కష్టపడేవాళ్లకు తప్పకుండా మంచి చేస్తాడు. ముఖ్యంగా శనిదేవుడు శివుడికి ఒక గొప్ప భక్తుడు. అందుకే ఎవరైనా శనిదేవుడి వల్ల ఇబ్బందులు పడుతుంటే వాళ్లు శివుడిని పూజిస్తే చాలు. శివుడిని ప్రసన్నం చేసుకుంటే శనిదేవుడు ఆటోమేటిక్గా శాంతిస్తాడు. మకర రాశివాళ్లు ఈ కార్తీక మాసంలో శివుడిని కొన్ని ప్రత్యేకమైన వస్తువులతో పూజించాలి. శివుడు భోలాశంకరుడు కదా, ఆయనకు అడవుల్లో దొరికే సింపుల్గా ఉండే వస్తువులిష్టం. అందుకే వీళ్లు భాంగ్, దీన్నే విజయ అంటారు. ఇది ఒక ఆకు. ధాతుర అంటే ఉమ్మెత్త పువ్వులు, అష్టగంధం లాంటి వాటితో శివయ్యను పూజించడం వల్ల వాళ్ల జీవితంలో ఉన్న టెన్షన్లు, గందరగోళం పోయి మంచి ప్రశాంతత లభిస్తుంది. వీళ్లు పూజ చేసేటప్పుడు పార్వతీనాథాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదవడం చాలా మంచిది. ఈ మంత్రమర్థం పార్వతీదేవి భర్త అయిన శివుడికి నమస్కారం అని. ఇలా పార్వతీ సమేతంగా శివుడిని తలచుకోవడం వల్ల వాళ్ల లైఫ్లో కూడా సంతోషం నిండుతుంది. ఈ కార్తీక మాసం మొత్తం మీద వీళ్లు శివలింగానికి గంగాజలంతో, బిల్వపత్రాలతో మరియు స్వచ్ఛమైన ఆవుపాలతో అభిషేకం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల వీరికి ఉన్న సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో ఎలాంటి అడ్డంకులు రాకుండా మంచి విజయం దక్కేలా శివయ్య ఆశీర్వదిస్తాడు. నాలుగవది కుంభరాశి. కుంభరాశి వాళ్లు కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు. వీరికి సమాజమంటే ఇష్టం. అందరికీ మంచి చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది. ఈ రాశికి కూడా అధిపతి శనిదేవుడే. కాబట్టి మకర రాశి వాళ్లలాగే వీరికి కూడా శివుడిని పూజించడం వల్ల శనిదేవుడి బ్లెస్సింగ్స్ కూడా దొరుకుతాయి. కుంభరాశి వాళ్లు ఈ కార్తీక మాసంలో ఒక స్పెషల్ అభిషేకం చెయ్యాలి. ఇది చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. అదేమిటుంటే శివలింగానికి చెరకు రసంతో అభిషేకం చెయ్యడం. చెరకు రసం తీయగా ఉంటుంది కదా, అలా మన జీవితంలో కూడా తీయదనం అంటే సంతోషం వస్తుందని, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. చెరకు రసంతో అభిషేకం చేస్తూ మనస్సులో మీ కోరికను బలంగా తలచుకోండి. దాంతోపాటు వీళ్ళు శివాష్టకం పఠించడం కూడా చాలా శుభప్రదం. శివాష్టకం కూడా శివుడిని కీర్తించే ఒక అద్భుతమైన స్తోత్రం. ఈ నెల మొత్తం రోజూ శివలింగానికి మామూలు నీటితో అభిషేకం చేయడం కూడా చాలా మంచిది. వీరికి ఉన్న ఇంకో ముఖ్యమైన పని ఏంటంటే దానధర్మాలు చెయ్యడం. కుంభరాశి వాళ్లకు సహజంగానే దానం చేసే గుణం ఉంటుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మీ శక్తి కొద్దీ మీకు వీలైనంతవరకు పేదవాళ్లకు లేదా అవసరంలో ఉన్నవాళ్లకు అన్నం పెట్టడం, బట్టలు ఇవ్వడం లేదా డబ్బు సహాయం చెయ్యడం లాంటివి చెయ్యాలి. ఈ నెలలో చేసే చిన్న దానం కూడా మామూలు రోజుల్లో చేసేదానికన్నా 100 రెట్ల పుణ్యాన్ని ఇస్తుందని పండితులు గట్టిగా చెబుతున్నారు.
మరి మిగిలిన రాసుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక అంటే ఈ 4 రాసులకేనా మంచి జరిగేది, మా రాసులకు ఏమీ వేడా అని మిగిలిన రాసుల వాళ్ళు అంటే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, ధనస్సు, మీనం అస్సలు నిరాశపడాల్సిన అవసరం లేదు. కార్తీక మాసం అనేది కేవలం కొన్ని రాసుల కోసం కాదు, ఇది అందరి కోసం. శివుడి దయ అందరిపైన ఉంటుంది. పైన చెప్పిన 4 రాసులకు గ్రహాల సపోర్ట్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్లకు కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్స్ వస్తాయి, అంతే తేడా. మిగిలిన రాసుల వాళ్లు కూడా ఈ నెల మొత్తం భక్తితో శివుడిని పూజిస్తే వాళ్లకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. వృషభ రాశి, మీరు శివుడికి తెల్లని పువ్వులతో పాలతో చేసిన పాయసం నైవేద్యంగా పెట్టి పూజించండి. మిథున రాశి, మీరు ఓం నమః శివాయ మంత్రాన్ని రోజు 108 సార్లు చదవండి. బిల్వపత్రాలతో శివుడిని పూజించండి. కర్కాటక రాశి, మీకు చంద్రుడు అధిపతి. శివుడు చంద్రుడిని తలపై ధరించాలు కాబట్టి మీరు పాలతో అభిషేకం చేసి చంద్రశేఖరాయ నమః అని చదవండి. సింహరాశి, మీకు సూర్యుడు అధిపతి. మీరు రోజు నీళ్లతో శివుడికి అభిషేకం, జలాభిషేకం చేసి మహామృత్యుంజయం మంత్రాన్ని చదవడం వల్ల ఆరోగ్యం, పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కన్యారాశి, మీరు శివాలయాన్ని శుభ్రం చేయడంలో సహాయం చెయ్యండి. పచ్చని పండ్లను నైవేద్యంగా పెట్టండి. తులారాశి, మీరు మంచి సువాసన వచ్చే పువ్వులతో మల్లెపూలు, జాజిపూలు పూజించి శివ చాలీసా చదవండి. ధనస్సు రాశి, మీరు తేనెతో శివుడికి అభిషేకం చెయ్యండి. గురువులకు లేదా టీచర్లకు సహాయం చెయ్యండి. మీనరాశి, మీరు పసుపు, నీళ్లతో శివుడికి అభిషేకం చేసి కొద్దిసేపు శివుడి ముందు కూర్చుని ధ్యానం చెయ్యండి. చివరిగా ఒక మాట, ఈ రాసులు, జ్యోతిష్యం అన్నీ మనకు ఒక దారి చూపించే సూచనలు మాత్రమే. అన్నింటికన్నా ముఖ్యమైనది మీ భక్తి. మీరు ఏ రాశివారైనా సరే ఈ కార్తీక మాసం మొత్తం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని కోపం, అసూయ లాంటివి పక్కన పెట్టి ఓం నమః శివాయ అనుకుంటూ శివుడిని తలచుకుంటే చాలు. ఆ భోలా శంకరుడు మీ రాశితో సంబంధం లేకుండానే మీ జీవితాన్ని ఆనందంతో నింపేస్తాడు. అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.